ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు చాలా అంశాల్లో వెనుకబడుతున్నారన్నారు సీఎం. ప్రధానమంత్రి మోదీ భోగాపురం పర్యటన పనుల్లో మంత్రులు నిమగ్నం కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ సమస్య తలెత్తినా ఊరుకునేది లేదంటూ కూడా సీఎం హెచ్చరించారు. బాధ్యత రాహిత్యాన్ని సహించేది లేదంటూ కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నాయి. సమస్య కనిపిస్తే వెంటనే రంగంలోకి దిగాలంటూ కూడా ఆయన సూచించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఒకరోజు ముందుగానే ఉత్తరాంధ్రలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఏ చిన్న సమస్య, ఏ చిన్న లోపం లేకుండా భారీ స్థాయిలో 2 లక్షల మందితో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయబోతున్నారు. ఇంత భారీ స్థాయిలో తలపెట్టినటువంటి కీలక కార్యక్రమానికి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమానికి స్వయంగా ప్రధానమంత్రి రానుండడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రితో పాటుగా పలువురు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, సీనియర్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరి అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నాయి. మంత్రులు చాలా అంశాలు వెనుకబడుతున్నారు అనేటువంటి అంశంతో పాటుగా మోదీ పర్యటనకు సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపైన మంత్రులు నిమగ్నం కావాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏ సమస్య తలెత్తినా ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తున్నాయి. మంత్రుల యొక్క బాధ్యత రాహిత్యాన్ని సహించేది లేదంటున్నారు ముఖ్యమంత్రి. ఇంత ఘాటుగా స్పందించడానికి గల కారణం ఏంటి? ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, సాధారణంగా ప్రధానమంత్రి పర్యటన పైన ఏర్పాట్లను పర్యవేక్షించేటువంటి బాధ్యత రాష్ట్ర మంత్రులు తీసుకుంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా పరిగణిస్తుంది. కానీ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాల్లో మంత్రులు వెనుకబడి ఉన్నారంటూ పదే పదే ఇప్పటి వరకు వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ సమావేశంలో సమయపాలన పాటించిన మంత్రులకు, ఏవైతే జిల్లాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు సరైన సమయంలో స్పందించలేదంటూ స్థానిక ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఫిర్యాదులు, చాలా అంశాల్లో మంత్రులు వెనకబడుతున్నారంటూ సీఎం పదే పదే మంత్రులకు క్లాస్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆగస్టు 1వ తేదీన ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల్లో మంత్రులందరూ నిమగ్నం కావాలి. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఉత్తరాంధ్ర చరిత్రలో అదొక మలుపురాయి. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఏవైతే ప్రధానమంత్రి ఆహ్వానించే సమయంలో కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన సామాజిక కళలు, హస్తకళలు కూడా ప్రతిబింబించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే అటు అధికారులకు, ఇటు మంత్రులకు ఉపదేశం ఇస్తున్నారు. అటు ప్రజలకు కానీ, ఇటు నాయకులకు కానీ ఏవైతే బహిరంగ సభలో ఎలాంటి సమస్య తలెత్తినా ఊరుకునేది లేదంటూ ఆయన హెచ్చరించారు. మరోపక్క మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్రలో ఈ సభ నిర్వహిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. అయితే ఈ సభకు భారీ స్థాయిలో జనాలనే కాదు, ఉత్తరాంధ్ర నుంచి భారీ స్థాయిలో 3 జిల్లాల నుంచి ప్రజలు హాజరు కావాలి. మరోపక్క భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చరిత్రలో నిలిచే విధంగా ఈ ప్రారంభోత్సవం ఉంటుందంటూ పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రులకే కాకుండా జిల్లా స్థాయిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఆయన కీలక బాధ్యతలు అప్పచెప్పారు. మరోపక్క కేబినెట్ లో ఉన్న మంత్రులకు కూడా ఆయన హితబోధన చేస్తున్నారు. బాధ్యత రహితంగా ఏ మంత్రి వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇదే విధంగా ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించింది గత కొన్ని ఏళ్లుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది అనుకుంటున్నా. చివరికి జగన్ ప్రభుత్వంలో దాదాపు 80% వరకు ప్రాజెక్టు కంప్లీట్ అయింది. మిగిలిన 20% ఈ కూటమి ప్రభుత్వంలో కంప్లీట్ అవుతుంది. అయితే ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో నిర్వహించడానికి కూడా కూటమి ప్లాన్ చేసింది. ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలను తరలించడానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భాగంగా ఎక్కడైనా ప్రజలకు అసౌకర్యం కలిగితే ఖచ్చితంగా మంత్రుల మీద చర్యలు తీసుకుంటారంటే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత కూడా ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన భద్రత పైన ఏపీ సర్కార్ ఏ విధంగా అప్రమత్తంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు? ఇక్కడ ప్రధానంగా ప్రధానమంత్రి పర్యటన అంటే ఆల్మోస్ట్ ఆల్ అది ఎన్ఎస్జీ పరిధిలోకి వెళ్ళిపోతుంది. అటు కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకుంటారు. మొత్తం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ అంతా అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎన్ఎస్జీ కిందికి వెళ్ళిపోయిన పరిస్థితి. ప్రతి భాగాన్ని, ప్రతి టెర్మినల్ ను, ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు, బహిరంగ సభ జరిగే ప్రాంతాలను మొత్తం అన్నిటినీ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు జల్లాడబడుతున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి వచ్చే కార్యక్రమంలో భారీ స్థాయిలో బందోబస్తు ఉంటుంది. భారీ స్థాయిలో పోలీసులు మోహరిస్తారు. ఇటు ఉత్తరాంధ్రే కాదు, అటు గోదావరి జిల్లాల నుంచి కూడా పోలీసులను డ్యూటీలకు వేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భద్రతా కార్యక్రమాలు పర్యవేక్షించాల్సిన కేంద్రం, రాష్ట్రం. అయితే మొత్తం వ్యవహారం అంతా ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్ నుంచే రన్ అవుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి షెడ్యూల్ కావచ్చు, ప్రధానమంత్రి ఎన్ని గంటలకు బయలుదేరుతారనే విషయం నుంచి ఎన్ని గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు, ఏవైతే ప్రధానమంత్రి ఆహ్వానించే కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనాలి అనే అంశాన్ని కూడా ఒక మాన్యువల్ గా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ఎవరు స్వాగతం పలకాలనే అంశాలపైన కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ పరిధిలో ఉన్న పరిసర ప్రాంతాలన్నీ ఇప్పటికే ఎన్ఎస్సీ ఆధీనంలో ఉన్నాయి. ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి ఉంది. ఎందుకంటే 1వ తేదీన ఆయన ప్రధానమంత్రి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా అటు రాష్ట్ర స్థాయిలో భద్రతా ఏర్పాట్లే కాకుండా ప్రధానమంత్రి సభ ఏర్పాట్లతో పాటు ప్రధానమంత్రికి రాష్ట్రంలో ఉన్న సమస్యలు వివరించడం, రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాటికి సంబంధించిన దరఖాస్తులు కూడా ప్రధానమంత్రికి అందించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చాలా కాలం నుంచి మీరన్నట్లుగా కిరణ్ అంటుకుంటే గత ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించినటువంటి మైల్ రాయపడడం తర్వాత చేపట్టినటువంటి కార్యక్రమం ఇప్పుడు తుది దశకు చేరుకున్న తర్వాత ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నటువంటి తరుణం. నిజంగా చెప్పుకోవాలంటే రాష్ట్ర విభజన పూర్తయిన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన అతి భారీ ప్రాజెక్టు గాని పరిగణించాలి. మరి ఇలాంటి సందర్భంలో రేపటి నుంచి ఏపీ కేబినెట్ అక్కడే ఉండబోతుంది అనుకోవాలా ముఖ్యమంత్రి వార్నింగ్ తర్వాత? ఇక్కడ ప్రధానంగా ఈ నెల 1వ తేదీన ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా కేబినెట్ మంత్రులందరూ ఒక్కొక్క పనిని డివిజన్ చేసుకోవాలి, ఒక్కొక్క పనిని ఒక్కొక్క బాధ్యతగా స్వీకరించాలి. ప్రధానమంత్రి సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి. దాదాపు 2 లక్షల మంది భారీ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఒకరోజు ముందే పెన్షన్ కార్యక్రమం పంపిణీ జరుగుతుంది. మరోపక్క క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ పెండింగ్ పనులున్నా సహించేది లేదంటూ ముఖ్యమంత్రి నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ సమన్వయ లోపం గాని, బాధ్యతలు గాని, సరైన సమయంలో స్పందించని మంత్రుల మీద చర్యలు తీసుకుంటారంటే ఆయన నేరుగా వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ సమావేశంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం పైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్ర కేబినెట్ లో దాదాపు 25 అంశాలు చర్చించారు. అందులో ప్రధానమంత్రి పర్యటన పైనే ఎక్కువసేపు డిస్కషన్ నడిచినట్టు కూడా మనకు సమాచారం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యంత భారీ ప్రాజెక్టు భోగాపురం ఎయిర్పోర్ట్. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కు దాదాపు అప్పుడు గతంలో ఏదైతే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు, మళ్ళీ జగన్, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఇలా వరుసగా 5 మంది ముఖ్యమంత్రులు ఒకే ఎయిర్పోర్ట్ కు 5 మంది శంకుస్థాపనలు, 5 సార్లు రిబ్బర్లు కట్ చేసిన ఏకైక ఎయిర్పోర్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఏదైతే గత జగన్ ప్రభుత్వంలో కొంతమేరకు పనులు జరిగినా ప్రస్తుత గవర్నమెంట్ లో మిగిలిన పనులు కంప్లీట్ చేసి ఎట్టకేలకు ఉత్తరాంధ్ర మణిహారం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రజల కళ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ నెల రేపు ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే అట్టహాసంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాల కళలు, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల జీవన విధానం, ఉత్తరాంధ్ర ప్రజల సంబంధించిన ఏదైతే చరిత్ర, ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించిన సామాజిక నేపథ్యం, వీటిని అన్నిటినీ కూడా ఒక ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలి. ప్రధానమంత్రి ఆహ్వానం పలికే సమయంలో కూడా ఉత్తరాంధ్ర ప్రగతి, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల జీవన విధానాలు కూడా స్పష్టంగా కనిపించాలంటూ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు కూడా జారీ చేశారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
తొమ్మిదవ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన మంత్రులు నిమగ్నం అవ్వాలని, ప్రధానంగా చాలా అంశాల్లో ఇంకా వెనుకబడి ఉన్నారంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మోదీ భోగాపురం పర్యటనలో భాగంగా మంత్రులు పూర్తి స్థాయిలో ఆ కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వాలి, ఏ సమస్య తలెత్తకుండా చూసుకోవాలంటూ కూడా బాధ్యత రాహిత్యంగా ఒకవేళ వ్యవహరిస్తే మాత్రం సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చూడాలి, కేబినెట్ మంత్రులకి ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పూర్తి స్థాయిలో కార్యక్రమాల నిమగ్నంలో ఏ విధంగా మంత్రులు ఉండబోతున్నారు, మోదీ పర్యటన సక్సెస్ఫుల్ అయ్యేటువంటి రీతిలో మంత్రులు ఏ విధంగా పర్యవేక్షించబోతున్నారో మనము వేచి చూడాలి.